హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆయిల్ అండి. కొబ్బరి నూనెలోని పిల్లలకి ఎప్పుడు మరగబెడతా ఉంటారనమాట. అదైతే అయిపోయింది. ఎందుకంటే ప్రస్తుత కాలంలోని మనం తినే ఫుడ్ వల్ల అవ్వచ్చు, మనం పడుతున్న టెన్షన్స్ వల్ల అవ్వచ్చు, హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది కదా. సో ముందు నుంచే నేను మందారం ఆకు, మందార పువ్వులు, గోరింటాకు వీటిలన్నిటితోనే నూనె మరగబెడతాను అనమాట. సో ఈరోజు ఆ వీడియో. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, చినుకులు పడతా ఉన్నాయి, తగ్గుతూ ఉంది. అయితే మనం వీడియో చేయడం అయితే ఎక్కడా ఆగలేదండి. రండి మనం ఇప్పుడు కొంచెం గోరింటాకు తెంపుకుందాం. అలాగే కొన్ని మందార పువ్వులు, కొన్ని మందార ఆకులు కూడా తెంపి నూనె అనేది మరగబెడతాను. గోరింటాకు చూసారా ఎంత బాగుందో. గోరింటాకు అంతా కూడా తెంపుదాము. ఆకైతే చాలా ఎర్రగా పండుతుందండి. ఎప్పటికప్పుడు మనం ఒత్తి గోరింటాకు కూడా తెంపుకొని హెయిర్కి, అంటే మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక గంట ముందు అలాగా తెంపుకొని నూరి పెట్టుకుంటే మంచిదన్నమాట. వేడి తగ్గుతుంది. వర్షం పడుతుంది, వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. చినుకులు పెద్దవయ్యాయి. స్లో స్లో. ఇక్కడ మందారాకులు కోయడానికి వచ్చాను. అయితే ఆ కోతులు అయితే చూడండి ఇంకా పైకి అయితే వెళ్ళట్లేదు అనమాట, ఇంకా ఇక్కడే ఉన్నారు. నేను ఆకుల కోసం వచ్చాను. ఏంటిది ఎఫెక్ట్లు? వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళండి అమ్మ, వచ్చేస్తాను నేను. మందారాకులు కూడా మంచిగా పనిచేస్తాయండి. మనకి చాలా రకాలైన ఆకులు ఉన్నాయి, ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అనేది చాలా ఎక్కువే ఉంది కదండి. అయితే నేను ఎర్ర మందార పువ్వులు ఏదైతే పోస్తాయో ఆ చిట్ట ఆకులు అనేది తెంపుతున్నాను అనమాట. ఓకేనా? ఆకులు తెంపుతున్నాము. వర్షం తగ్గింది, మళ్ళీ అప్పటికప్పుడే పెరిగిపోతుందండి వర్షం అనేది. ఇంకా మా కోతులు ఇక్కడ ఉండిపోయినట్టు ఉన్నాయి గార్డెన్లోని. ఇంకా ఎవరున్నారు? అగో పెద్ద కోతులు అన్నీ నా వెనకాతలు ఉన్నాయన్నమాట. సో ఆకులు అయితే సరిపోతాయి. మందార పువ్వులు కూడా తెంపాను, అవి కూడా చూపిస్తాను మీకు. రెడ్ కలర్ మందారం అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇంక సరిపోతాయి మందార ఆకులు అయితే. నూనె అనేది పైకి వెళ్ళి మరగబెడదామండి. ఎలా మరగబెట్టాం, ఎలా వాడాం, అసలు ఇందులోని ఏంటేంటి వాడాం అనేది చూద్దాం. సో అయితే ఇక్కడ ఆకులన్నీ తెంపి పైకి పట్టుకెళ్ళాను. ముందుగానే మందార పువ్వులు అనేది తెంపానండి. ఈ మందార పువ్వులు చూస్తున్నారు కదా, ముద్ద మందారం అనమాట. చాలా రెడ్ కలర్లో ఉంటుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. మనం దేవుడి ఫోటోలకు ఒక్కటి పెట్టుకున్న నిండుగా ఉంటుందండి. ఆ పువ్వులన్నీ కూడా కోసి తెచ్చామన్నమాట. అయితే ముచ్చుకులన్నీ కూడా నేను తీసేస్తున్నాను. ఓన్లీ నేను ఏంటంటే దాని యొక్క రెక్కలు అనేవి తీసి ఒక బాస్కెట్లో వేసానండి. చూసారు కదా ఎన్ని వచ్చినాయో రెక్కలు అనేవి. ఇది చూసారు కదండి, ఉసిరిపప్పు అనమాట. ఇది మనం ఇది చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి సీజన్లో కొండ ఉసిరి దొరికినప్పుడు అదేంటంటే చితాబెతా కొట్టేసి ఎండబెట్టుకొని ఇలాగా స్టోర్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ మరగబెట్టుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిదండి ఉసిరిపప్పు అనేది, మనకి చాలా చలవ చేస్తుంది మెయిన్లీ. అలాగే ఇంకా కరివేపాకు అండి. కరివేపాకు కూడా అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. రెబ్బలన్నీ కూడా తీసేసి. చూసారు కదా, ఒక బౌల్కి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన గార్డెన్లోని ఆకులు తెంపాను కదా, అవన్నీ చూసారు కదా, మందార ఆకులు అనమాట ఇవి. ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది మన హెయిర్కి. చాలా హెయిర్ అయితే స్మూత్ అవుతుందండి. హెయిర్ అంతా కూడా మనకి స్మూత్ అని అవుతుంది అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే మరగాలి కాబట్టి నేను ఆకులు ఇలాగా చిదిమేస్తున్నాను అంతే. అలాగే మీరు చూసారు కదా, గోరింటాకు కూడా ఒక బౌల్తో తెంపుకున్నాను. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి యూజ్ చేసేది కలబంద అండి. కలబందకి మనకి అటు ఇటు కూడా సైడ్స్లోనే చిన్న ముళ్ళుల్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. సన్నగా కోస్తున్నాను అటు ఇటు కూడా. ఇది తీసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇలా మనం కట్ చేసేసుకోవడం. మన ఓపిక అండి, ఇవన్నీ చేసుకోవాలి. మనకి హెయిర్ ఊడకుండా ఉండాలి. మనకు రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా హెడేక్స్ అంటున్నారు కదా. సో అలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలనుకుంటే కంపల్సరీ మనం కొంత అయితే కష్టపడాలండి.
అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా మనకి నూనెలోని మరగబెట్టడానికి రెడీ చేశాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ కోకోనట్ బాటిల్ చూసారు కదండి, ఇది 500 ml కోకోనట్ బాటిల్ అనమాట. ఇలాంటివి నేను 3 బాటిల్స్ తీసుకున్నాను. ఓకేనా. సో ఒక గిన్నె అయితే పెట్టాను స్టవ్ మీద. 3 బాటిల్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ అంతా కూడా అందులో నేను డ్రాప్ చేస్తున్నాను. ఇదంతా ఏంటంటే మనకి సకానే సగం మరిగినంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని మనం మరగబెట్టాలన్నమాట. అయితే ఇంకో నూనె కూడా చూపిస్తున్నానండి. ఇది ఆల్మండ్ ఆయిల్ అనమాట. ఇది కూడా ఏంటంటే చిన్నపిల్లలకే ఇప్పుడు తరచుగా ఏంటంటే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఒక 2-3కి. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆల్మండ్ ఆయిల్ అనేది వాడతాను నేను ఆల్మండ్ బాటిల్స్ అనేది ఒక 6 తెప్పించానండి. 6 బాటిల్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ వాడుతున్నాను, అందరికీ కాదు కదా. ఇదేంటంటే ఎక్కువ అనమాట, అందరికీ కలిపి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అయితే నూనె అనేది చిన్నగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం అందులో డ్రాప్ చేసుకోవాలి. అలాగే మనం మందారం పువ్వులు తీసుకున్నాం కదండి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జుట్టు అనేది మనకి స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే ఏంటంటే ఎక్కువ పోషకాలండి, ఎక్కువ విటమిన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా పోషకాలు అనేది మన హెయిర్కి అందుతుంది అనమాట. ఓకే, చక్కగా మనం ఒక 1/2 అవర్ అనేది మరగనివ్వాలండి. ఇవన్నీ వేస్తున్నాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఆకులండి, మందారపు ఆకులు అనేది కట్ చేసుకున్నాం కదా. ఇది చక్కగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అందిస్తుందండి. మనం స్కాల్ప్కి అందేటట్టుగా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చక్కగా రూట్స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనం కరివేపాకు తీసుకున్నాం కదండి, ఇదేంటంటే మనకి చుండ్రును అనేది అరికెడుతుంది అనమాట. మనకి నిద్ర లేనప్పుడు మనకి టెన్షన్గా ఉంటుంది కదండి, నిద్ర పట్టకపోయినా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఈ కర్రీ లీవ్స్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట, అందుకే ఇది యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకు కావాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లి వేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి వేసుకోవడానికి. అయితే మనకి నిత్యం దొరికే వస్తువులతోనే నేను ఎప్పుడూ తయారు చేస్తాను అనమాట. సో అలాగా నేను ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది మంచిగా పనిచేస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడ ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా నేను నానబెట్టుకున్న మెంతులు కూడా ఒక 3-4 స్పూన్స్ అనేది అందులో యాడ్ చేస్తున్నాను. మనకి మెంతులు నానబెట్టుకోకుండా మనం వేసుకోవాలనుకుంటే మెంతులు పౌడర్ ఉంటుంది కదండి, అది యాజ్ టీజ్గా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే మెంతులు తీసుకున్నాను కదండి, మెంతులు అయితే మనకి చక్కగా చలవ చేస్తుంది, అందుకే నానబెట్టి వేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటన్నీ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మరిగేటప్పటికి మనకు ఒక 1/2 అవర్ టైం అనేది పడుతుంది. సో మెంతులు నేను ఎందుకంటే నానబెట్టి వేస్తున్నాను, అందులో జిగురు పదార్థం ఉంటుంది కదండి, అది కొంచెం నూనెలో బాగా మరుగుతుంది కదా అని చెప్పి నానబెట్టి వేస్తాను అనమాట. అయితే అందులో అన్నీ వేసేసాను కదా. ఇక్కడ చిన్న బాణీలోని ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను కదా, దాంట్లో కూడా ఒక్కొక్కటిగా నేను వేసుకుంటున్నాను. ఇది కూడా 1/2 అవర్ పైనే మరిగించాలన్నమాట. ఓకేనా. సకానికి సగం నూనె అనేది మనకి బాగా మరిగేటట్టు మనం నూనెలోని ఇలా మరిగిస్తే మటుకు అందులో ఉన్న ఎక్స్ట్రాట్ అంతా కూడా ఆ నూనెలోకి దిగుతుంది అనమాట. అప్పుడు మనం ఆ నూనెని డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే నేను తరచుగా యూజ్ చేస్తాను కాబట్టి ఇదేంటంటే మంచిగా పనిచేస్తుంది. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీకు జుట్టు సమస్యలు ఏమన్నా ఉన్నా సరే మనకి ఇలా ఆయిల్ని మరగబెట్టి మనం యూజ్ చేస్తే మటుకు చాలా మంచిదండి. మనకి మైగ్రేన్ తగ్గుతుంది, వేడి చేయకుండా మనకి చలవ చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ మనకి జుట్టు చిన్న వయసులోనే తెల్లబడకుండా జుట్టు అనేది మంచిగా తలతల్లాడుతుందండి, బ్లాకిష్ కలర్లోనే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మరిగిందండి నూనె. ఇంకొక పావు గంట అయితే చక్కగా మరిగిపోతుంది. సో ఇలా నురగ రావాలండి, ఫుల్గా నురగొచ్చి మనం స్టవ్ అనేది ఎప్పుడు ఆపాలంటే ఈ నురగంతా తగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే కంప్లీట్గా మనకి బాగా మరిగినట్టు అనమాట. దాని అర్థం చూస్తున్నారు కదా, ఇది ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఆల్మండ్ ఆయిల్ అయితే ఇంకా మరుగుతుంది, దీంట్లో ఇంకా నురగ అనేది మనకి దిగుతూనే ఉంది కాబట్టి ఇంకా దీన్ని ఒక 10 minutes నేను స్టవ్ మీదే ఉంచేస్తున్నాను. ఇదైతే దించేస్తున్నానండి, పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని స్ట్రెయినర్లో కానీ క్లాత్లో కానీ వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకేనా. చూసారా కలర్ కూడా ఎంత చక్కగా మారిందో. సో ఇది ఇంకా మనకి అవుతుంది.
ఈలోగా నేను ఏంటంటే వర్షం పడుతుంది కదండి, వీళ్ళు మా రాము వీళ్ళందరూ ఫ్రైడ్ రైస్ కావాలంటే అప్పటికప్పుడు ఒక 3-4 గ్లాసెస్ ఫ్రైడ్ రైస్ అనేది పెట్టాను. అయితే మనకి 2 ఆయిల్స్ మరిగిపోయి, ఇది కొంచెం ఆల్మండ్ ఆయిల్ కదండి, కొంచెం టైం టేకెన్ అనమాట. అయితే ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నురగ వచ్చినంత సేపు మరగబెట్టాలి. ఎప్పుడైతే మనకి నురగ తగ్గిందో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనకి నూనె అనేది రెడీ అయిపోయింది. ఇది నేను కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టానండి. వర్షం పడుతుంది కదా, మా రాము రాజులు అందరూ ఫ్రైడ్ రైస్ చేయంటే కొంచెం పెట్టానమాట. అది కూడా అయిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది అయిపోయినట్టే. చూసారు కదా, మనకి ఇది కూడా పూర్తిగా నురగనే తగ్గిపోయింది. ఇక్కడ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా మరిగింది. ఇదంతా పిప్పు కదండి, ఈ పిప్పు అంతా మనం చక్కగా తీసేసుకొని చల్లారిన తర్వాత, ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనకి చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లోకి వేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది ఇది. ఓకేనా? అయితే ఇది కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా ఆయిల్. సో ఇది చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి ఒక జార్లో వేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇది కూడా దించేస్తాను ఇంకా. సో అయితే మనకి ఆయిల్ అనేది చల్లారటానికి చాలా టైం పడుతుంది కదా, చల్లారిన తర్వాత అది ఒక జార్లోకి వేసి చూపిస్తాను అనమాట. సో అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. పిల్లల భోజనాలు కూడా ఈ నూనె మరిగేలోగా పిల్లల భోజనాలు కూడా అయిపోయాయి అనమాట. సో ఇక్కడ 10 to 15 minutes అయింది కదా, కుక్కర్ విజిల్ కూడా పోయిందనమాట. బాగా చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట ఫ్రైడ్ రైస్. అయితే బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ ఆకులు ఏంటని చూస్తున్నారా, మన పాండాన్ లీవ్స్ అండి ఇవన్నీ కూడా. బాస్మతి లీవ్స్ అంటాం కదా, అవన్నమాట. చక్కగా పొడి పొడిలాడుతూ వేడివేడిగా మనకి వెజ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. అయితే ఈ వాళ్ళకి సర్వ్ చేసేలోగా నేను ఇంకో చిన్న పని చేయాలనుకుంటున్నాను. నూనె కూడా చల్లారిందండి. ఇగోండి ఇలా క్లాత్లో వేసి ఇదంతా కూడా మనం వడకట్టేసుకుందాం. ఎందుకంటే ఆ పిప్పంతా కూడా మనకి ఇంక పనికిరాదనమాట. ఇదంతా కూడా మనం చక్కగా స్టెయిన్ చేసేసుకోవాలి. స్టెయినర్లో వేస్తే ఈ పిప్పంతా అందులోకి దిగుతుందని చెప్పి క్లాత్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా కలర్ ఎలా మారిందో, మనకి బ్లాకిష్ కలర్లో వచ్చింది కదా. ఇది మటుకు మంచిగా పనిచేస్తుందండి ఆల్మండ్ ఆయిల్ మటుకు. ఆల్మండ్ ఆయిల్ అనేది కొంచెం కాస్ట్లీ అనమాట. ఇదేంటంటే మంచిగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం కష్టపడితే మనం ఏదైనా సరే సాధించవచ్చు కదా. సో ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా మనకు ఒక 3-4 months వరకు ఆయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది కూడా నేను ఇంకో క్లాత్లో వేసి స్టెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా బాటిల్స్లోనే పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రాసుకోవచ్చు. చూసారా, మనం గట్టిగా ఇలా పిండితే చాలా నూనె అయితే వస్తుంది. చూసారు కదా, బౌల్ అంతా వచ్చింది మనకి. ఇది కూడా కలర్ చూసారు కదా ఎంత చిక్కగా దిగిందో. ఇలా మనం ఎప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవాలండి. అదే ఆల్మండా బాటిల్స్లోని ఈ ఆయిల్ అంతా కూడా నేను స్టోర్ చేస్తాను. మళ్ళీ ఇంకో బాటిల్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాంట్లోనే వేసి క్యాప్ పెట్టేస్తే ఒక పక్కనే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక బాటిల్ అయిపోయిన తర్వాత ఇంకో బాటిల్ మనం తీసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూసారు కదండి, 6 bottles ఆయిల్ అనేది మనకి 4 bottles ఆయిల్ వరకు వచ్చింది. ఓకేనా? అంతవరకు బాగా మరగనివ్వాలన్నమాట. మరిగితే మనకు ఆ ఎక్స్ట్రాట్ అంతా కూడా ఆయిల్లో దిగుతుంది. అప్పుడు మనకి మంచిగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం రాసుకుంటే చాలండి, మరి కారిపోయినట్టే మనం రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్గా మనకి ఇలా తయారైంది. ఓకేనా? సో మిగతాది కూడా నేను ఇంకో బాటిల్లో వేస్తాను. కోకోనట్ బాటిల్స్ అయితే యూజ్ చేయలేదండి దీనికి. ఇక్కడ ఏంటంటే నేను రాయడానికి యూజ్గా ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పి ఈ వాటర్ బాటిల్స్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఇది ఫ్లిప్ వాటర్ బాటిల్స్ అనమాట. ఆయిల్ రాసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది మనకి, అందుకే ఫ్లిప్ బాటిల్స్ వాడాను నేను.
సో నేనేంటంటే కొబ్బరి నూనె అనేది 500 ml 3 బాటిల్స్ వాడాను కదండి. ఇది 500 ml బాటిల్ అనమాట. ఈ వాటర్ బాటిల్ కూడా అలాంటిది నాకు 1.5 బాటిల్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదా, అంత చక్కగా హాఫ్ అండ్ హాఫ్ మనం మరిగేటట్టుగా మనం దీన్ని అసలు మరగబెట్టుకుంటే మంచిగా పనిచేస్తుంది అనమాట ఆయిల్ అంతా కూడా మనకి. చూసారు కదండి, ఆయిల్ తయారు చేసుకున్న విధానం ఎలా ఉన్నదని చూసారు కదా. మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యలు ఏమైనా ఉంటే సరే ఇలా నూనె అనేది మరగబెట్టుకుంటే మనం అరికట్టే వాళ్ళం అవుతాం. సో అలాగే ఏంటంటే ఈ ఆయిల్ అనేది మీరు తప్పకుండా ఇంట్లో ఓన్గా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకుంటే జుట్టుకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా, వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి చిన్నపిల్లలకు కూడా, అవి కూడా అరికడతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో అనేది ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఆయిల్ అనేది ఇలాగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.